అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని సీమరాజా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాని మెల్లో వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఇష్టానుసారంగా ఆయన యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. కండువా మెల్లో వేసి ఇష్టానుసారంగా వాళ్ళని బాడీ షేమింగ్ కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానివ్వండి, వాళ్ళు ఏదైనా మాట్లాడినా దాన్ని సెటైరికల్గా మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాల మీద కూడా ఈ వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటాడు. అంబటి రాంబాబు గారి గురించి కూడా అనేక సార్లు ఈయన వీడియోలు పెట్టడం, పేర్ని నాని గారి గురించి మాట్లాడటం, కొడాల నాని గారి గురించి మాట్లాడటం, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరి గురించి కూడా ఈ వ్యక్తి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే కండువా తీసేసి నువ్వు మాట్లాడగలగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాని నువ్వు కప్పుకొని అదే పార్టీని విమర్శిస్తూ ఉన్నావు. నీ వెనకాల ఉండి నారా లోకేష్ గారు నీకు ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నారని, ఆయన ద్వారాగానే నువ్వు ఇలా రెచ్చిపోతామని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు కాదని చెప్పేసి చెప్పే అవకాశం ఒక భావశిక్ష పౌరుడుగా నీకు ఉండే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఏదో దొరికారు కదా ఇష్టానుసారంగా పోస్టింగ్లు పెడతా ఉన్నావు, ఇష్టానుసారంగా మీరు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నావు. ఏంటంటే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, సరే ఇప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడగలగాలి. రేపొద్దున అధికారం కోల్పోయాక లేకపోతే రేపొద్దున ఇంకోటి జరిగిన తర్వాతకు మళ్ళా ఇక్కడెక్కడ కూడా కనపడకుండా దాక్కునే ధైర్యం లేకుండా నువ్వు అలా మాట్లాడకూడదు. మాట్లాడేది ఎప్పుడు కూడా ఒకేలా మాట్లాడగలగాలి. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఇది తప్పు కాదని చెప్పొచ్చు, కానీ వ్యక్తిగత జీవితాల గురించి అలాగే రోజా గారి గురించి కూడా అనేక సార్లు ఆవిడ బాడీ షేమింగ్ గురించి కూడా నువ్వు అనేక సార్లు మాట్లాడటం, ఇలా అభ్యంతరకరమైనటువంటి మాటలు కూడా కొన్నిసార్లు నువ్వు మాట్లాడటం జరుగుతూ ఉంది. నీ టైం నడుస్తూ ఉంది కనుక నువ్వు ఈరోజు నడుస్తూ ఉంది, కానీ ఎప్పుడు కూడా నీ టైం అనేది నడదు. నీకు తొందరలోనే ఒక రోజు అంటూ వస్తుంది. ఆ రోజు నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన గుణపాఠం చెప్తారనేసి ఈ సందర్భంగా అధికారంలో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఎవరైనా సరే క్రమశిక్షణగా మాట్లాడి క్రమశిక్షణతో ప్రశ్నించగలగాలి, కానీ అవతల వ్యక్తిని ఇష్టానుసారంగా సెటైరికల్గా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మార్చుకోవాలి. దీన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నీకే వస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.